చెప్పండి మీ సిస్టర్ జీవితంలో లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? ఇతను ఏమేం ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నాడు? ఇతని వల్ల వచ్చే కష్టాలేంటి మీకు? ఇతడు మంచోడు కాదు. ఆ! ప్రతి అమ్మాయిని చూస్తే ఆ! అందరిని వేధిస్తాడు. హ్మ్. ఏ అమ్మాయి అందంగా కనిపిస్తే వాళ్ళతో పాటు తిరుగుతాడు. ఆళ్ళ మేనత్తనే వీళ్ళ చిన్నమ్మ. అయితే ఆమె సంబంధం తీసుకొచ్చింది. అయితే తీసుకొచ్చిన తర్వాత మేము సంబంధం ఖాయం చేసినప్పుడు నన్ను అడిగింది. ఈయన కూడా అక్కడ రాంచీపురం పోయి వాళ్ళని తీసుకొని వచ్చింది మా ఇంటికి. తీసుకొని వస్తే కూడా అప్పుడు వీళ్ళు నచ్చడం చేసుకుంటా అన్నారు. అయితే మేము కూడా చెప్పినాం. అప్పుడు మా చెల్లెలు భర్త 1 ఇయర్ కాకముందుకే వాడు చచ్చిపోయిండు. 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మా చెల్లెలు మా ఇంట్లో ఉంది కాబట్టి మళ్ళీ చేయాలనుకుంటే నువ్వు మంచి చెడు ఏదో కనుక్కున్న తర్వాత నీకు పెళ్లి ఇస్తా. అదివరదాకా నేను ఇయ్యానన్నా. ఆ తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఏమైంది సార్, ఇప్పుడు మా అమ్మమ్మ ఉంది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను పోయి గోపులారం పోయి కనుక్కున్నాను. కనుక్కుంటే అక్కడ నా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ వేరే విధంగా కనుక్కున్నాను. వీడు మంచోడు కాడు, వీడు కామాంతకుడు అని చెప్పారు. మీరు విన్నవి మీకు అతను చేసిన కష్టాలేంటి? అతను మీ సిస్టర్‌కి చేసిన కష్టం ఏంటి? నష్టం ఏంటి? అది చెప్పండి. పెళ్ళైన తర్వాత మేడం ఇప్పటికి 1 ఇయర్ 1.5 ఇయర్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఆమెను తీసుకొచ్చాను. ఆమెను తీసుకొచ్చి పంచాయతీ పెట్టాను. 3 సార్లు పంచాయతీ పెట్టి ఈమెకి అప్పటికి కిరోసిన్ గ్యాస్ పోసి గ్యాస్ ఓపెన్ చేసి ఈయననేమో లోపల వేసి ఈమెను గ్యాస్ ఓపెన్ చేసి దర్వాలు పెట్టేసి ఈమెను టార్చర్ పెడతాడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడాడు అనుకో అనుమానం, మళ్ళీ అది కూడా డైరెక్ట్ వచ్చి అనుమానం కాదు, పక్కకి ఇంట్లోకి వెళ్ళి వచ్చేసి కిటికీలకే తొంగి చూస్తాడంట. అంట అది మీ చెల్లి చెప్పింది. మా చెల్లెలు చెప్పింది. ఈ విషయం నాకు మొన్నటిదాకా తెలియదు మేడం. అయితే నేను ఇట్లా కంప్లైంట్ ఇస్తాను మహిళా మండలికి అని అంటే అప్పుడు ఈ విషయాలు చెప్పింది. నడి రోడ్లో ఈమె పేరు తిరిగి పడిపోయిందో వాడు ఆయన నూకేశ్వరో తెలియదు ఏందో ఫుల్ తాగిండంట, డ్రైవింగ్ చేస్తాడు. ఫోన్ చేసి ఈమె మా తమ్ముడు పోయి వదిలిన డబ్బులకి 3,000 తీసుకొని సాయికృష్ణ హాస్పిటల్. అప్పుడు కూడా నా భార్య ఎట్లా ఉందని సైన్ నర్స్ అడిగిందంట. భర్త కూడా సైన్ చేయండి అని అంటే కూడా సైన్ చేయలేదంట. అరే రాత్రికి ఇట్లా అయ్యిందంటే చెల్లెని మా ఎత్తేసిపోయిండు, కాలు చేతులు ఉబ్బినాయి, లోపలే ఉంది అని అంటే 1 నెల రోజులు మేడం తాగలేదు, తినలేదు, చెంచుతో నీళ్ళు తాగింది. 2 వారాలకు కూడా వచ్చి నా పెళ్ళాం ఎట్లుందని చూడలేదు మేడం. ఇప్పుడు మా చెల్లెలు కాకుండా ఇంకోతుంది. అయితే అది నా విషయాలన్నీ కనుక్కున్న తర్వాత ఈయనకు ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ నెంబరు ఆయన దగ్గర ఉంది. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని వీళ్ళ ఇంటికాడ వెళ్ళి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఈమె కనిపెట్టిన అన్న ఇట్లా పోతే ఫోన్ చేస్తుంది, ఆ నెంబర్ ఇది ఉందన్న, ఈ నెంబర్ ఎవరిదని అని. అయితే వీళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఒకసారి ఫోన్ నెంబర్ చూసిన తర్వాత అడిగిన తర్వాత నేను అడిగితే ఎవరు లేదురా మీ చెల్లెలు ఫోన్ లో ఈ నెంబర్ ఉండే నేను అందుకే ఫోన్ చేసిన అంటారు. అప్పుడు మీరు కొట్టి కారం కొట్టారు అతను. ఎవరికి కొట్టలేదు. కారం పడింది అందుకని అతను ఇంకా అంతేనా? అంతే కాదు మేడం, వాళ్ళ ఇంటికి వెళ్ళిందా కారం పొడి పోసి పోలీస్ స్టేషన్లోకి పోయినాం. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత మా మీద మా బామర్దులు నన్ను కొట్టారు, మతగారాలను కొట్టి కారం పొడి పోసిరు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో చెప్పాను. పోలీస్ స్టేషన్లో ఏం చేసి పోలీసు వాళ్ళు మాకు కంప్లైంట్ ఇట్లా ఫోన్ వచ్చింది, ఫోన్ రాని మేము అందరం పోయినాం. పోయిన తర్వాత ఎందుకురా కొట్టిరని పోలీసు వాళ్ళు మాకు అడిగిన తర్వాత మేము ఎవరేం కొట్టలేదు, కారం పొడి పడ్డది ఆ తర్వాత అని చెప్పేసి సమాధానం చెప్పేసి అప్పుడే మా పెద్ద మనుషులు వాళ్ళ పెద్ద మనుషులు అయితే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్నని వాళ్ళ వద్ద పిలిపితే ఎవరిని పిలిపలేదు. నాకు ఎవరు దిక్కులేడు, నేను ఒక్కనే ఉన్నా, నేను ఎవరు రారని చెప్పాడు. అయితే నువ్వు ఒక్కనే ఉన్నావు, నేను ఒక్కడేమో పంపి అని చెప్పిన పోలీస్ స్టేషన్లో కూడా పంపి అని చెప్తే మీరు వాళ్ళు అన్నారు పోలీసు వాళ్ళు ఏమన్నా అంటే అరే పంపి సంసారం చేపియాలనుకుంటే ఏమో పంపిండి లేకుంటే అవసరం లేదురా అన్నారు. అయితే సంసారం చేపిస్తామని ఇదే డ్రెస్ల మీద ఇట్లా పంపించింది మేడం. ఇంటికి వచ్చి తోలుకొని పోయాడు. ఇంటికి వచ్చి మా ఇంటికి కూడా రాలేదు, మా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి తీసుకొని పోయినాక మేడం ఇంట్లో పోయి తెల్లారి మంచిగా ఉన్నాడు, నైట్ మంచిగా ఉన్నాడు. మళ్ళీ తెల్లారి నాకు ఇస్తావు, నా బండి తీసుకురా, నా 10,000 20,000 అని చెప్పి వేధిస్తుందంట. వేధించి మొత్తం అవన్నీ నాకు చూస్తే నాకు ఇచ్చని చెప్పేసి మొత్తం గ్యాస్ ఓపెన్ చేసి కిరోసిన్ పోసి రైస్ కొట్టినట్టు మేడం.